ఐపీఎల్ వేలం సమీపిస్తున్న వేళ భారత క్రికెటర్ దీపక్ హుడాకు బిగ్ షాక్. వేలంలో ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాలి అనుకున్న హుడాకు బీసీసీఐ పెద్ద ఝలకిచ్చింది. అతడి పేరును అనుమానాస్పద బౌలింగ్ యాక్షన్ కలిగిన క్రికెటర్ల జాబితాలోంచి తొలగించలేదు. డిసెంబర్ 16న వేలం ఉన్నందున హుడా బౌలింగ్ అనుమానాస్పదంగా ఉందని ఫ్రాంచైజీలకు బీసీసీఐ సమాచారం ఇచ్చింది. ఒకవేళ వేలంలో అతన్ని ఎవరు కొన్నా బౌలింగ్ మాత్రం చేయించొద్దని స్పష్టం చేసింది. పార్ట్ టైమ్ ఆఫ్ స్పిన్నర్ అయిన దీపక్ హుడా 18వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్కు ఆడాడు. అయితే అతడి బౌలింగ్ యాక్షన్పై బీసీసీఐ సందేహాలు వెలిబుచ్చిన నేపథ్యంలో 7 మ్యాచ్ల్లో ఆడినప్పటికీ బంతి అందుకోలేదు. కానీ ఇటీవల దేశవాళీలో మాత్రం 6 ఓవర్లు వేశాడు ఆల్రౌండర్. రంజీ ట్రోఫీలో 1 ఓవర్, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 5 ఓవర్లు వేశాడు. చివరిసారిగా డిసెంబర్ 8న జార్ఖండ్తో మ్యాచ్లో 3 ఓవర్లు బౌలింగ్ చేశాడు. హుడా యాక్షన్ అనుమానాస్పదంగా ఉన్నందున అతడు ఇకపై బౌలింగ్ చేయవద్దని బీసీసీఐ ఆదేశించనుంది. జమ్మూ కాశ్మీర్కు చెందిన అబీద్ ముస్తాక్ కూడా అనుమానాస్పద బౌలింగ్ యాక్షన్ కలిగిన క్రికెటర్ల జాబితాలో ఉన్నాడు. ఇప్పటివరకు హుడా 10 వన్డేలు, 21 టీ20ల్లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్ 19వ సీజన్ వేలంలో అతడు 75 లక్షలకు పేరు నమోదు చేసుకున్నాడు. కాగా గత సీజన్లో దీపక్ హుడా తీవ్రంగా నిరాశపరిచాడు. అతనికి సీఎస్కే కోటి కంటే ఎక్కువ ధరకు కొనుగోలు చేసింది. హుడా తాను ఆడిన ఇన్నింగ్స్లలో 4 సార్లు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాడు. ఈ మొత్తం సీజన్లో దీపక్ హుడా ఒక్కసారి కూడా 30 దాటలేకపోయాడు. ఈ కారణంగానే సీఎస్కే అతన్ని వదిలేసింది. ఐపీఎల్ మినీ వేలంలో ఈసారి ఫ్రాంచైజీలు ఆల్రౌండర్లపైనే ఫోకస్ పెట్టనున్నాయి. కాగా బీసీసీఐ విడుదల చేసిన ఫైనల్ జాబితాలో 247 మంది భారత ఆటగాళ్లు, 112 మంది విదేశీ ఆటగాళ్లతో కలిపి మొత్తం 359 మంది. ఈ జాబితాలో కేవలం 77 మందికే కొత్త ఐపీఎల్ కాంట్రాక్ట్ దక్కనుంది. అందులో 31 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. అంటే భారత్ నుంచి 247 మంది, 46 మందికే అవకాశం దక్కనుంది. ఈ వేలానికి 64 కోట్ల అత్యధిక పర్సుతో కోల్కతా నైట్ రైడర్స్ ముందుంది. ఆ తర్వాత స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్. మొత్తం 9 ఖాళీలు ఉండగా వారి పర్సులో 43.4 కోట్లున్నాయి.